ఈటీవీ మీడియా, నేను నందిని. ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి అయితే బంగారు బోనాన్ని తెలంగాణ నుండి అంటే హైదరాబాద్ నుండి తీసుకొస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ప్రజెంట్ జోగిని ఆ బంగారు సార ఏదైతే ఉందో దాన్ని తీసుకుని వస్తున్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ బంగారు మైసమ్మ టెంపుల్ నుంచి బంగారు పాత్రలో ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారికి బంగారు పాత్రలో నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఈరోజు ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో మధుసూదన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ బంగారు పాత్రలో ఇంద్రకీలాద్రి మీద దుర్గమ్మకి నైవేద్యం ఇయ్యాలు సమర్పించడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతోని వర్షాలు బాగా పడి రైతులందరూ బాగుండాలని, పంటలు గొడ్డు గోదా అందరు బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. దాదాపు ఎన్ని గంటల నుండి వస్తున్నారమ్మా? ఎన్ని గంటల నుండి నడుస్తున్నారు? 2.5 hours నుంచి నడుచుకుంటూనే అమ్మవారి తాండవంతో ఇంద్రకీలాద్రి మీద బంగారు పాత్రలో అమ్మవారికి నైవేద్యం తీసుకొని వస్తున్నాను. ఉమ్మడి దేవాలయం వాళ్ళు 17 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆనవాయితీగా అమ్మకి బంగారు పాత్రలో నైవేద్యం సమర్పించడం ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఊరేగింపు కమిటీ వాళ్ళు ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తారా? క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది ఇక్కడ అమ్మకి ప్రత్యేకమైన బోనాన్ని సమర్పించడం ఇక్కడ ప్రభుత్వం కూడా మంచిగా ఏర్పాట్లు చేసింది. బోనానికి ప్రత్యేకమైన లైన్ ఏర్పాటు చేసింది. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో అద్భుతంగా ఏర్పాట్లు చేసింది. ఏ విభేదాలు ఈ రెండు రాష్ట్రాల మధ్యలో ఉండకూడదు. ఈ రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా కలిసి ఉండాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా భాగ్యనగర్ నుంచి ఇక్కడ దుర్గమ్మకి బోనం సమర్పిస్తున్నాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సో చూశారు కదా, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా పాడి పంటలతోటి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అంటూ తెలంగాణ నుండి అయితే ఈ బంగారు బోనాన్ని తీసుకురావడం జరుగుతుంది అంటూ జోగిని అయితే చెప్తున్నారు. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని ఫాలో అయిపోండి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో నందిని, ఇంద్రకీలాద్రి నుండి.